రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. సిటీతో పాటు ఉత్తర తెలంగాణలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ దుర్గాలులతో పాటుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 19 వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కూడా పడొచ్చన్నారు. 3 రోజులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా 24 గంటల్లోని జీహెచ్ఎంసీ పరిధిలోని అక్కడక్కడ మనకి కొద్దిగా లైట్ టు మోడరేట్ అంటే కొద్దిగా మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం 4 గంటల నుంచి దాదాపుగా రాత్రి 9 గంటలు దాటిన తర్వాత కూడా ఈ మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రేపు సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. మిగతా జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈ రోజు అంటే వచ్చే 24 గంటలు ముఖ్యంగా పశ్చిమ జిల్లాలైన సిద్దిపేట, అలాగే మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ ఈ జిల్లాల్లోని అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రం మొత్తం మీదుగా మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. 2 నుంచి 3 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మంగళవారం, బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లకు ఛాన్స్ ఉందని కూడా తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.